బావా నువ్వప్పుడే రెడీ అయిపోయావా? ఒకసారి చూడు, నేను కూడా రెడీ అయిపోయి వచ్చాను. ప్లీజ్ నక్షత్ర, నన్ను కాసేపు వదిలే వెళ్ళు. చెప్పండి ఇన్స్పెక్టర్. ఏంటి బావా, నీ బుగ్గన దిష్టి చుక్క కూడా లేదు? రా, దిష్టి చుక్క నేను పెడతాను. షట్ అప్ ఐ సే, గెట్ అవుట్. చెప్పండి ఇన్స్పెక్టర్. వంశీ గారు. ఇన్స్పెక్టర్ సారీ, ఓ పని చేయండి. ఎలాగైనా సరే సిగ్నల్ ట్రేసర్ డివైస్ను ఉపయోగించి ఆ మొబైల్ ఎక్కడున్నా కనిపెట్టండి. అది ఆఫ్లో ఉన్నా సరే ఎలాగైనా కనిపెట్టండి. దానికోసం అవసరమైతే మా కంపెనీ పవర్స్ని కూడా వాడుకోండి. ఓకే? అలాగే వంశీ గారు, అలాగే. థ్యాంక్ యూ. నేనంటే పడి చచ్చిపోయే నువ్వు నేనెక్కడికి వచ్చినా నన్ను పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడతావా బావా? నక్షత్ర, మనం చాలా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఇంకేంటి బావ ప్రమాదం? అమ్మ దగ్గర నుంచి తాళిబొట్టు తెప్పించాను. వంశీ బావకి వసుంధరకి కావలసిన పట్టుబట్టలన్నీ కార్లో పంపించేశాం. మండపంలో వాళ్ల పెళ్లితో పాటు మన పెళ్లి కూడా జరుగుతుంది. నువ్వు తాళిబొట్టు తీసుకొచ్చినంత మాత్రాన, కళ్యాణ మండపానికి పెళ్లి బట్టలు పంపించినంత మాత్రాన ఈ పెళ్లి జరగదు నక్షత్ర. ఏంటి బావ నువ్వు అనేది? అంటే వసుంధరకి నీకు పెళ్లి జరుగుతుందా? నక్షత్ర, ఆ రకంగా జరిగితే నా ప్రాణం పోయినట్టే. అలా జరగకూడదనే శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. మన పెళ్లి జరగాలంటే ఏం మాయ జరగాలంటావు బావా? మాయలు మంత్రాలు జరగాల్సిన పనిలేదు నక్షత్ర. వంశీ సార్ ఎక్కడున్నారో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే తెలియాలి. మనం సమయానికి కళ్యాణ మండపానికి వెళ్ళినా, పట్టుబట్టలు పంపించినా, తాళిబొట్టు పంపించినా సరే వంశీ సరే వచ్చి పెళ్లిపీటల మీద కూర్చొని వసుంధర్ గారి మెళ్ళో తాళి కట్టాలి. ముందు వాళ్ల పెళ్లి జరగాలి. మరి ఇప్పుడు వంశీ బావ జాడ తెలుసుకోవడం ఎలా బావా? అది తెలుసుకోవటం కోసం మనం ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాలి. ఇంకొన్ని గంటల్లో మనం కళ్యాణ మండపానికి వెళ్లే ముందే మన ఇంట్లో వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్లకుండా ఆపగలిగితే నేను వంశీ సార్ ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడున్న రౌడీల గుండెలు చీల్చేనా సరే వంశీ సార్ని కాపాడతాను. మరి వసుంధరకి ఏం చెప్పగలం బావా? అది కాదు నక్షత్ర. వంశీ సార్ని కాపాడటం కోసం వసుంధర నాతో పెళ్లి కూడా సిద్ధపడింది. కానీ ఎలాగైనా దాన్ని ఆపాలి. అనాథల్లో ఉన్న వాళ్ళిద్దరిని జంట చేయాలి, ఒకటిగా చేయాలి. దానికోసం ఎంత కష్టమైనా సరే నేను సిద్ధమే. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు బావా. నా వంతు సాయం నేనేదైనా చేస్తాను. ఇంకొన్ని గంటల్లో ఇంట్లో వాళ్ళని కళ్యాణ మండపానికి వెళ్లకుండా ఆపితే చాలు నక్షత్ర. వంశీసారికి కాపలా ఉన్న వాళ్లతోనే వంశీసారికి రక్షణ కల్పించి ఆయన్ని కళ్యాణ మండపానికి తీసుకొస్తాను. నీ మీద నాకు నమ్మకం ఉంది బావా. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ కళ్యాణ మండపానికి వెళ్లకుండా నేను ఆపుతాను. ఆనంద్, ఇంకా అలాగే నిలబడి చూస్తారేంటన్నయ్య? ఈ నక్షత్ర చెంప చెల్లు మనిపించకుండా. చిన్నబావా, నోర్ముయి నక్షత్ర. నీ గురించి మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఆపాలనే ఆలోచిస్తుంటారు. మీరు ఇప్పుడు కూడా నువ్వు ఎవరిని కళ్యాణ మండపానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తానని చెప్తున్నావు. చిన్నబావా, నువ్వు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. అసలు నీతో మాట్లాడడమే అనవసరం నక్షత్ర. ఆనంద్, నక్షత్ర ఈ పెళ్లి ఆపాలనుకోవట్లేదు. ఈ పెళ్లి జరగాలని కోరుకుంటోంది. అందుకే కదా వాళ్ళమ్మతో విరుద్ధంగా మాట్లాడి ఇందాక తాళిబొట్టు ఇచ్చేలా చేసింది. వీళ్ళని నమ్మడానికి వీల్లేదన్నయ్య. వాళ్ళు ఎప్పుడైనా మాటలు మార్చగలరు. ఆనంద్, కూల్ డౌన్. ఇంకొన్ని గంటల్లో అసలేం జరగబోతుందో నువ్వే చూస్తావు. నక్షత్ర వల్లే వసుంధర ఈ ఇంటి కోడలవుతుంది. నాకేం అర్థం కావట్లేదన్నయ్య. అమ్మన్నట్టు నిమిషానికి ఒక్కొక్కరిలో ఒక్కో మార్పు. వీళ్ళు నిన్ను ఏమైనా మార్చేశారేమోనని ఎంతో కంగారుగా ఉందన్నయ్య. ఆనంద్, ఎప్పుడు ఒకళ్ళని నెగిటివ్గా చూడకూడదురా. ఎందుకు అనుమానించడం? కొన్ని పనులు కొందరితోనే జరగాలని రాసిపెట్టుంటుంది. అలాగే జరుగుతుంది. నువ్వే టెన్షన్ పడుకో, అన్నీ మంచిగానే జరుగుతాయి. వసుంధరను ఒకప్పుడు ఇంటి నుంచి గెంటేయాలని నేను కూడా అనుకునేదాన్ని చిన్నబావా. కానీ
ఇప్పుడు తనని ఇంటి కోడల్ని చేయడం కోసం ఎటువంటి సహాయమైనా చేస్తాను. వసుంధరని ఇంటి కోడల్ని చేసే బాధ్యత మాది. ఏంటి మీ బాధ్యత? అంటే మనదే కదా, మనందరిది బాధ్యత ఉంది కదా అని మనదే అనబోయి ఏదో కంగారుగా. అసలు యాక్చువల్గా ఐరేంద్రత ఏంటంటే పెళ్లి మండపానికి దుర్ముహూర్తంలో వెళ్లేలా ప్లాన్ చేసింది. అందుకే బావతో మంచి ముహూర్తానికే కళ్యాణ మండపానికి వెళ్దామని చెప్తున్నాను. ఈలోగా నువ్వు వచ్చావు. అంతే ఆనంద్, అంతే. వసుంధర గారి క్షేమం కోసం ఆలోచించేవారు ప్రతి ఒక్కరూ ఈ ఇంటి మనుషులే నక్షత్ర. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే అలేఖ్య? ఇది మా అక్కకి చేస్తున్న అలంకరణ కాదు, ఈ ఇంటికి పెద్ద కోడలుగా రాబోతున్నా పెళ్లి కూతురికి చేస్తున్న అలంకరణ. నీ ఒంటి మీద ఎన్ని నగలున్నా తక్కువేనమ్మా. అవును మ్యామ్, మా అక్క బంగారం. పైగా తన ఒంటి మీద ఎంత బంగారం వేసినా ఈ బంగారం కూడా తనలో కలిసిపోతుంది. వచ్చిన బంధువులు ఆ నగలను చూసి అబ్బురపడి ఆదర్శంగా తీసుకోకూడదమ్మా. వసుంధర లాంటి సంస్కారవంతమైన అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలని అందరూ అనుకోవాలి. వసుంధర ఈ ఇంటి కోడలైందని గొప్పగా చెప్పుకోవాలి. అక్కకి మేకప్ వేసుకోవడం, కాస్ట్లీ శారీస్ కట్టుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. నేచురల్ గా ఉండటం అంటేనే నచ్చుతుంది. ఎప్పటికీ అలాగే ఉంటుంది. తను అలా ఉండకూడదమ్మా. ఎప్పుడూ వంశీ పక్కన సంతోషంగా ఉండాలి. అక్క, ఒకసారి చేతులు చాపు, ఈ బంగారు గాజులు తొడుగుతాను. ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇవి చాలే అలేఖ్య. అమ్మా, నువ్వు వద్దన్నంత మాత్రాన మేం వదిలేస్తే నీ చేతులకి బంగారు గాజులు వేయకుండా తీసుకువెళ్తే వంశీ సార్ మమ్మల్ని క్షమిస్తారా? చేయి చాపు. అమ్మ వసుంధర, ఏంటది? అది దగ్గుమంది మేడం, మా నాన్నమ్మ ఇచ్చింది. గుర్తు చేసి నేను ఇవ్వాలి కదా. అది టివ్వక్క, కిటికీలోంచి బయట పడేస్తాను. వద్దలేఖ్య, అది నా బాధ్యత. నాతోనే ఉండి నువ్వు ఇటివ్వు. పోనీలే అలేఖ్య, వసుంధర ఏ విషయంలోనూ రాజీ పట్టు నాకిష్టం లేదు. ముందా గాజులు వెయ్యి. సరే మేడం. మీరు నన్ను మాత్రం అర్థం చేసుకుంటే చాలు మేడం. నాకు చనిపోవడానికి కొండంత ధైర్యం వస్తుంది. చనిపోయే ముందు ఒక్కసారైనా వంశీ సార్ని చూసి చనిపోవాలనుంది. అక్క, కదలకుండా కూర్చో, నీకు దిష్టి చుక్క పెడతాను. మా అక్క ఎలా ఉంది మేడం? నా కొడుకు వంశీకి సెక్రటరీగా పనిచేసిన వసుంధర పని మానేసి తన మనిషిగా మారిపోయి ఈ ఇంటి పెద్ద కోడలుగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉంది. తనను అలా చూస్తుంటే నాదిష్టి తగిలేలా ఉంది. అమ్మ వసుంధర, నీకు అమ్మా నాన్న లేరని తెలిసాక అందరిలా నేను బాధపడలేదు. నాకు సంతోషంగానే అనిపించింది. నీలాంటి మనిషికి అత్తయ్యనయ్యే అవకాశం, అమ్మనయ్యే యోగ్యత వచ్చిందనుకున్నాను. ఇప్పుడు నీకన్నీ నేనేనమ్మా. మేడం, నీ మనసులో ఎలాంటి బాధున్నా
నాతో చెప్పమ్మా. మేడం, వంశీ నాతో ఒక మాటన్నాడమ్మా. వసుంధర నుదుటి మీద కళ్యాణ తిలకం దిద్ది తన ముఖారవిందం మాత్రమే చూడమన్నాడు. నువ్వు సంతోషంగా ఉంటేనే వంశీ కూడా సంతోషంగా ఉంటాడు. మీ ఇద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. నేను అదృష్టవంతురాల్ని మేడం. చనిపోయే ముందు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నా వంశీ సార్ చలనం లేకుండా ఉన్నారు. ఐరేంద్రి తనని మీకు దూరం చేయాలని చూస్తున్నారు. మీకిచ్చిన మాట ప్రకారమే మీ అబ్బాయిని మీకు దగ్గర చేస్తాను. మేడం గారు కూడా ఆశీర్వదించేశారక్క. ఇంక ఈ పెళ్లికి ఏ ఆటంకమూ ఉండదు. ఆహాహాహా. ఏంటే వసుంధర, కొందన బొమ్మలా రెడీ అయ్యావు? నా పోలిక రాలేదు కదా, అందుకే ఇంత అందంగా ఉన్నావు. నానమ్మ, అక్కని మేమే బయటకు తీసుకొచ్చేవాళ్ళం కదా. దిష్టి పెట్టడానికి కాకపోతే నువ్వు అనవసరంగా ఎందుకు వచ్చావు? ఆ? చూశారండి సుచిత్రాదేవి గారు, మీ చిన్న కోడలు చాలా మాటలు నేర్చిందండి. పెద్ద కోడల గురించి ఎవరు మాట్లాడినా గొప్పగానే మాట్లాడతారు కాంతమ్మ గారు. బాబు, ఒసే వసుంధర, నా మీద పడే అక్షంతల కంటే నిన్నిక్కడ ఆశీర్వదించే చేతులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. నీ చేత్తో మాత్రం ఆశీర్వదించకే ముసల్దానా. సేవ్, అది తీసుకోకపోయినా నా ఆశీర్వాదం దానికి ఎప్పుడూ ఉంటుంది. సర్లే, ఇంకన్నీ సర్దేయండి. కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా, బయలుదేరి. మండపానికి సామాగ్రి అంతా వెళ్ళింది, మనం మాత్రం బయలుదేరితే సరిపోతుంది. ఒసే వసుంధర, ముఖ్యమైన వస్తువులన్నీ సర్దుకున్నావా, లేదా పెళ్లి కూతురున్నాయన్న సంతోషంలో అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావా? అన్నీ సర్దుకున్నాను నాన్నమ్మ. మేడం, చివరిసారిగా ఒక్కసారి మా అమ్మా నాన్నల ఫోటోల్ని కళ్ళారా చూసుకొని కిందికి వస్తాను మేడం. ఒసే వసుంధర, అప్పగింతలప్పుడు మేమెలాగూ ఉంటాం కదే, మధ్యలో వాళ్ళెందుకు? మీరుండండి కాంతమ్మ గారు. సరేలేండి. నన్ను ఆశీర్వదించండి మేడం. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. అమ్మ వసుంధర, అమ్మ నాన్న ఫోటోలు చూసి కన్న కూతుర్లా చూసుకునే ఇంటికే కోడలిగా వచ్చారని చెప్పిరమ్మా. అలేఖ్య, కాంతమ్మ గారు, వెళదాం పదండి. రామ్మా. ఇదిగో, ఇంకొన్ని గంటల్లో చచ్చిపోయి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళబోతున్నావు. ఇప్పుడెందుకే ప్రత్యేకమైన చర్చలు వాళ్ళతో? కొంపదీసి ఆత్మహత్యాయత్నం విరమించుకుంటున్నావా ఏంటి? లేదు నాన్నమ్మ, నువ్విచ్చిన విషయం నా చేతిలోనే ఉంది. ఇదిగో, నీతో పాటే దాన్ని కూడా కళ్యాణ మండపానికి తీసుకురా. ఎప్పుడు తాగాలో ఎక్కడ తాగాలో నేను చెప్తాను. అర్థమైందమ్మా? సరే, తొందరగా వచ్చి. అమ్మా, నాన్న, మీరు నాకిచ్చిన బాధ్యత ప్రకారం అలేఖ్య కోరుకున్న ఆనంద్ గారితో తన జీవితం బాగుండాలని నా వంతు ప్రయత్నం చేసి తనకే కష్టం రాకుండా చేశాను. ఒక దుర్మార్గుడు చేసిన అఘాయిత్యం తాలూకా మచ్చ నా చెల్లెల మీద పడకూడదని నేను అడ్డుపడ్డానమ్మా. కానీ నాకంటే 100% జీవితాన్ని త్యాగం చేసింది మాత్రం
వంశీ సార్ సార్ మొదట్లో నన్ను ప్రేమించాను అంటే నేను అంగీకరించలేకపోయాను. రెండోసారి మీ ప్రేమను పొందే అర్హత నాకు లేదని చెప్పినా ఆయన అంగీకరించలేదు. అందుకోసమేనేమో మా ఇద్దరి అభిరుచులు కలవాలని దగ్గర కాలేనంత దూరం అవుతున్నాం. వంశీ సార్ని పెళ్లి చేసుకునే అర్హత నేనెప్పుడూ కోల్పోయాను. ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడు దక్కక చనిపోయినట్టు నా ప్రాణం ఇచ్చైనా వంశీ సార్ని బ్రతికించుకోవడం కోసం నేను చనిపోతాను. నా చావు వార్త అయినా వంశీ సార్ వరకు వెళుతుందో లేదో. స్వర్గంలో ఉన్న మీరైనా కిందకు దిగొచ్చి నేను చనిపోయానని వంశీ సార్తో చెప్పండమ్మా. వంశీ సార్, మీ జీవితంలోకి నేను రావడమే మీకు శాపం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చావడమే నయం. నేను చావక ముందే వంశీ సార్ స్పృహలోకి రావాలి. ఆ జోగేంద్ర గాడు నా చెల్లెల్ని జోలికి రాకుండా వంశీ సరే వాణ్ణి చంపేయాలి. అక్క, అంతా ఓకేనా? అక్క, దగ్గుమందు మొత్తం నువ్వే తాగేశావా? అవునా లేక్యా. సర్లే పదక్క, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పదక్క, లేక్క పద. అనిక్యా, అక్క చాలా బాగున్నావు. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు. అక్క, అప్పగింతలు నీకు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ. నీ పెళ్ళి వంశీ సార్తో జరగడం చూసి అమ్మ నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు. పద పద. ఏమైంది వంశీ సార్? ఏమైంది మీకు? వంశీ సార్, సమయానికి పక్కన డాక్టర్ కూడా లేడు మధుర. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి వచ్చింది. వంశీబాబు, 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 వంశీబాబు. వంశీ సార్, నేను మధురని. మీకేం కాదు, మీకేం కాదు సార్. మధుర, మనం ఇలాగే ఉంటే వంశీబాబు ప్రాణాలకే ముప్పొచ్చేలా ఉంది. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా మన దగ్గర ఫోన్ కూడా లేదు. బయట ఎవరితోనైనా విషయం చెప్పమ్మా. వంశీబాబు, బయట ఎవరైనా ఉన్నారా? వంశీ సార్ కండిషన్ సీరియస్ గా ఉంది. దయచేసి తలుపు తీయండి.
లోపలున్నోడికి మందు బాగా పనిచేసినట్టుందిరా. బయటికి రావాలని కొట్టుమిట్టాడుతున్నట్టున్నాడు. మేడం చెప్పేంత వరకు మనం గది తలుపులు తీయకూడదంతే. ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి ఎవరైనా తలుపు తీయండి. మనం ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు మధుర. మీకేం కాదు, మేమున్న వంశీ సార్. అన్నయ్య పెళ్లి నక్షత్రంతో మీ పెళ్లి వసుంధర గారితో జరుగుతుంది. మీకేం కాదు వంశీ సార్. ఇందాకే కదా డాక్టర్ వంశీ బాబుకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. ఇందులోనే ఏమైందంటావు? రాజు లాంటి వంశీ సరికి ఎన్ని కష్టాలమ్మా. సమయానికి ఆయన పక్కన తన సొంత వాళ్ళు కూడా లేరు. అమ్మా, ఆ రౌడీ విధవులు బయటే ఉన్నా వినపడనట్టే ఉన్నారు. ఇలా పిలిస్తే వాళ్ళకి అర్థం కాదమ్మా. రే, తలుపు తీయండి రా. రే పెదవల్లారా, మీరు మనుషులేనా?